నమస్కారం అండి. డాక్టర్ మోవా శ్రీనివాస్ మాట్లాడుతున్నాను. షుగర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి టాబ్లెట్స్ వేసుకుంటూ ఉండంగా వాళ్ళకు కొన్ని వాళ్ళకు కొన్ని అనుమానాలు ఎక్కువగా వస్తున్నాయి. వాటి గురించి మాట్లాడదాం. షుగర్ టాబ్లెట్లు తినక ముందు వేసుకోవాలా? తిన్న తర్వాత వేసుకోవాలా? బ్లడ్ శాంపులు నేను టాబ్లెట్స్ వేసుకుంటుండగా బ్లడ్ శాంపుల్ ఇవ్వాలా? టాబ్లెట్స్ ఆపేసి బ్లడ్ శాంపుల్ ఇవ్వాలా? ఇట్లాంటి అనుమానాలు చాలామందికి వస్తున్నాయి. సో ఫస్ట్ గురించి మాట్లాడదాం. సో ఐడియల్గా మనం టెక్స్ట్ బుక్ ప్రకారం చూసుకున్నట్లయితే కనుక ఎప్పుడు కూడా షుగర్ ట్యాబ్లెట్ అనేది తినక ముందే వేసుకోవాలి. దీంట్లో అనుమానం లేదు. సో తినడానికి ముందు మీరు ట్యాబ్లెట్ వేసుకుని తర్వాత మీరు భోజనం చేయొచ్చు. కొంత ప్రాక్టికల్ ప్రాబ్లం వస్తుంది. ఎప్పుడు వస్తుంది? మీరు ట్యాబ్లెట్ వేసుకుని, అంటే ఇప్పుడు షుగర్ ట్యాబ్లెట్లు కూడా రకరకాల ట్యాబ్లెట్లు ఉన్నాయి. పాత జనరేషన్ ట్యాబ్లెట్స్, కొత్త జనరేషన్ ట్యాబ్లెట్స్. పాత జనరేషన్ ట్యాబ్లెట్స్ ఏంటంటే అవి అన్నీ జీతో స్టార్ట్ అవుతాయి. గ్లైమిపెరైడ్, గ్లిక్లజైడ్ ఇట్లాంటివి. సో ఈ ఎస్పెషల్ గ్లైమిపెరైడ్ అనేది సర్వసాధారణంగా ఆల్మోస్ట్ ప్రతి డయాబెటీస్ ప్రిస్క్రిప్షన్లో కూడా రాయబడే ట్యాబ్లెట్ గ్లైమిపెరైడ్. అది మీకున్నటువంటి ట్యాబ్లెట్ జీతో స్టార్ట్ అవుతే గ్లైమిపెరైడ్ ఉన్నట్టు లెక్క. అది 0.5, 1, 2, 3, 4 కూడా వాడుతున్నారు కొంతమంది. 3, 4 వాడకూడదు అనుకోండి. బట్ ఇవి కామన్గా 1, 2 ఇవి కామన్గా నడుస్తుంటాయి ఎక్కువ. సో ఈ ట్యాబ్లెట్ వాడే వాళ్ళకి ఏంటంటే ఆ ట్యాబ్లెట్ వేసుకున్న తర్వాత మీరు తిన్నా తినకపోయినా సరే ఆ షుగర్ తగ్గించేస్తుంది అది. సో అంత ఇంటెలిజెంట్ ట్యాబ్లెట్ కాదు. కొత్త రకం ట్యాబ్లెట్లు ఏవైతే వచ్చాయో ఇప్పుడు అవి మీరు తినకపోతే అవి ట్యాబ్లెట్ యాడ్ చేయదు. ఒకవేళ ట్యాబ్లెట్ వేసుకున్నా కూడా షుగర్ తగ్గదు. పేగుల్లో అన్నం ఉంటేనే పనిచేస్తుంది, లేకపోతే అది పనిచేయదు. సో షుగర్ తగ్గిపోయే ప్రమాదం అంటూ ఉండదు. సో ఎవరైనా సరే ఈ గ్లైమిపెరైడ్ ట్యాబ్లెట్ మీద ఉన్నవాళ్ళు ట్యాబ్లెట్ వేసేసుకుని అన్నం తినబోయే ముందు వాళ్ళకి అన్నం డిలే అయింది అనుకోండి, ఏదో ఒక కారణం చెప్పి మీకు ఫోన్ రావచ్చు, మీరు మీ ఫ్రెండ్స్తో మాటల్లో పడిపోవచ్చు. వయసు ఎక్కువ ఉన్న వాళ్ళకి ఒకసారి ట్యాబ్లెట్ వేసుకుని వెళ్తే మర్చిపోతారు వాళ్ళు. సో వాళ్ళు అంటే జ్ఞాపక శక్తి అనగానే కాస్త వాళ్ళకి జ్ఞాపక శక్తి అనుకోండి, ఇవి తగ్గిపోయిన వాళ్ళు ట్యాబ్లెట్ వేసుకున్న మర్చిపోవచ్చు. సో ఇట్లాంటి టైంలో ఏమవుతుంది, వాళ్ళు రెండో ట్యాబ్లెట్ వేసుకోవచ్చు. అసలే గ్లైమిపెరైడ్ అనేది మీరు అన్నం తిన్నా తినకపోయినా షుగర్ తగ్గించేస్తుంటుంది అది. సో ఈ ప్రాక్టికల్ రీజన్స్ దృష్ట్యా అన్నం తిన్న తర్వాత వేసుకోండి అని చెప్పడం జరుగుతుంటుంది. ఎందుకు? అన్నం తింటారు కాబట్టి ట్యాబ్లెట్ తర్వాత వేసుకున్నప్పుడు అన్నం పక్కన పెట్టుకుంటారు, ట్యాబ్లెట్ వేసుకుంటారు. ఆ తర్వాత షుగర్ తగ్గిపోయే ప్రమాదాన్ని మనం నివారించుకోవచ్చు. సో ఈ ప్రాక్టికల్ ప్రాబ్లం ఉన్నప్పుడు, అంటే ట్యాబ్లెట్ వేసుకుంటే మర్చిపోయే అవకాశం ఉంది నాకు అని మీరు అనుకున్నట్లయితే, లేకపోతే మనం ఒక 75 ఏళ్ల వయసు కంటే ఎక్కువ వయసు ఉన్నవాళ్ళు, ఇట్లాంటి ప్రాబ్లం ఉన్నవాళ్ళు మాత్రం అన్నం తిన్న తర్వాత వేసుకోవచ్చు. బట్ ఐడియల్లీ టెక్స్ట్ బుక్ ప్రకారం నేను చెప్పినట్టుగా ట్యాబ్లెట్స్ ఎప్పుడు అన్నం తిన్న తర్వాత ముందే వేసుకోవాలి. ఇందువల్ల ట్యాబ్లెట్ వేసుకుంటారు, తర్వాత అన్నం తింటారు, షుగర్ పెరుగుతూ ఉంటే ట్యాబ్లెట్ అప్పుడు యాక్ట్ చేస్తుంది, షుగర్ కంట్రోల్లోకి వస్తుంది. సో ఇది అంతా టెక్స్ట్ బుక్ ప్రకారమే పోవడం అనేది ప్రాక్టికల్గా జరగదు కదా. సో రకరకాల మనుషులు ఉంటారు, రకరకాల సిట్యువేషన్స్ వాళ్ళు ఉంటారు. కాబట్టి షుగర్ తగ్గిపోయే ప్రమాదం ఉన్నది అనుకున్నప్పుడు మనకు మాత్రం అన్నం తిన్న తర్వాత వేసుకుంటే బెటర్. ఇకపోతే చాలామందికి ఒక డౌట్ ఉంటుంది. కొన్ని ఏళ్ళగా షుగర్ ట్యాబ్లెట్లు వాడుతూ ఉంటారు, కానీ షుగర్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు మాత్రం ట్యాబ్లెట్స్ అన్నీ ఆపేసి షుగర్కి ఇస్తూ ఉంటారు వాళ్ళు. సో అప్పుడేంటి, ఆ ట్రీటింగ్ డాక్టర్ కన్ఫ్యూజన్ ఏమొస్తుంది, వీళ్ళు మందులు వాడుతుండగా షుగర్ కంట్రోల్లో ఉంటే అప్పుడు నేను మందులు పెంచాలా తగ్గించాలా తెలుస్తుంది. కానీ షుగర్ ట్యాబ్లెట్లు వాడుతున్నాను, కానీ షుగర్ ఇచ్చే ముందు మందులన్నీ ఆపేశాను అంటే ఆ ట్యాబ్లెట్లు పనిచేస్తున్నాయా లేదా, దాన్ని పెంచాలా తగ్గించాలా డాక్టర్కి ఎలా తెలుస్తుంది? సో షుగర్ మీకు అసలు షుగర్ వ్యాధి అనేది ఉందా లేదా అని తెలుసుకోవడానికి మాత్రమే మందులు లేకుండా ఇచ్చుకోవచ్చు. కానీ వన్స్ షుగర్ వ్యాధి ఉందని నిర్ధారణ అయిన తర్వాత ట్యాబ్లెట్లు వేసుకుంటూనే మీరు రక్తం శాంపిల్స్కి ఇవ్వాలి. ఫాస్టింగ్ అంటే అన్నం తినకముందు, తిన్న గంటన్నర తర్వాత, ఇవి రెండు కూడా ట్యాబ్లెట్లు వేసుకుంటూ ఉండగా ఇవ్వాలి. మీకు ట్యాబ్లెట్లు తగ్గించాలనుకున్నారనుకోండి, అప్పుడు ఒకవేళ మీరు ట్యాబ్లెట్ వేసుకున్న తర్వాత షుగర్ బాగా తగ్గిపోతే అప్పుడు ట్యాబ్లెట్ అట్లాగో తగ్గిస్తాడు డాక్టర్ కదా. సో షుగర్ ట్యాబ్లెట్ వేసుకోకుండా బ్లడ్ శాంపుల్ ఇవ్వడం అనేది దానివల్ల మీకు లాభం లేదు, డాక్టర్ కూడా ఫుల్ కన్ఫ్యూజన్లో పారేస్తుంది. సో ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ తిన్న తర్వాత మీరు శాంపిల్స్ ఇవ్వాలంటే ట్యాబ్లెట్స్ వేసుకుంటుండగా ఇస్తేనే అది కరెక్టు. లేనట్లయితే మీకు ఉపయోగం లేదు, డాక్టర్కి కూడా ఉపయోగం లేదు. అది మళ్ళీ రిపీట్ చేయమని చెప్తారు. రెండోసారి మళ్ళీ మీకు రక్తం రిపోర్ట్ ఇవ్వాల్సినటువంటి అవసరం పడుతుంది. సో
ఇది నేను చెప్పదలుచుకుంది బేసికలీ. సో ఇంకా మీకు డయాబెటిక్స్ సంబంధించినటువంటి మీకు క్వశ్చన్స్ ఉన్నట్లయితే కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. దాని మీద ఆన్సర్ చేసే ప్రయత్నం చేద్దామండి. నమస్కారం.